వర్షాకాలంలో నీటి వినియోగంపై విచిత్ర నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో నీటి సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు నివాసం ఉన్న బాలాజీ నగర్ లో 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయాలని భావిస్తోంది. ఇక వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేయాలని చూస్తోంది. తిరుపతి నుంచి నీటి ట్యాంకర్స్ ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో లభ్యమయ్యే నీరు రాబోయే 120 నుంచి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. వర్షాకాలంలో నీటి వినియోగంపై విచిత్ర నిర్ణయం తీసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో నీటి సరఫరాలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు నివాసం ఉన్న బాలాజీ నగర్ లో 6 రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేయాలని భావిస్తోంది. వ్యాపార ప్రదేశాల్లో రోజుకు 8 గంటలు మాత్రమే నీటిని సరఫరా చేయాలని నిర్ణయించారు. దాతలు నిర్మించిన అతిథి గృహాలకు పూర్తిగా నీటి సరఫరా బంద్ చేయాలని చూస్తోంది. ఇక తిరుపతి నుంచి నీటి ట్యాంకర్స్ ద్వారా నీటిని తెప్పించుకోవాలని సూచించింది టీటీడీ. ఇప్పటి వరకు కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు మరియు యాత్రికుల నీటి అవసరాల్ని తీర్చడానికి తిరుమలలోని 5 ప్రధాన డ్యాంలలో లభ్యమయ్యే నీరు రాబోయే 120 నుంచి 130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుందని టీటీడీ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం అయితే ఒకటి తీసుకుంది. ఆ నిర్ణయం కూడా భక్తులకి కొద్ది విచిత్రమైనటువంటి నిర్ణయంగా కూడా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ప్రధానంగా వేసవ కాలంలో అయితే మాత్రం నీటి మట్టం తగ్గి కూడా తిరుమలలో ఉన్నటువంటి 5 డ్యాముల్లో కూడా నీటి శాతం తగ్గిపోయేసి భక్తులకు కూడా వినియోగించడానికి కొద్దిగా కష్టతరం అవుతుంది. కానీ వర్షాకాలంలో కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఒకసారిగా స్థానికులు అక్కడ ఉన్నటువంటి భక్తులు కూడా కొద్దిగా ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు అయితే మాత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నతాధికారులు అయితే మాత్రం ఒక నోటీస్ అయితే ఒకటి రిలీజ్ చేశారు. స్థానికంగా ఉన్నటువంటి తిరుమలలో స్థానికంగా ఉన్నటువంటి బాలాజీ కాలనీకి అయితే మాత్రం 7-8 రోజులకి ఒక్కసారిగా నీటి సరఫరా అయితే చేస్తాము. ఆ నీటిని కూడా ఈ వారం అంతా కూడా వాడుకోవాలి అని చెప్తుంది. అలాగే కమర్షియల్ ప్లేసెస్ ఉన్నటువంటి అంటే షాపులు, కాంప్లెక్స్ అలాంటి ప్రదేశాలకు కూడా రోజుకి 6 గంటలు మాత్రమే వాటర్ అయితే సప్లై చేయబడుతుంది అనేది కూడా చెప్పారు. అలాగే గెస్ట్ హౌస్లు ఏవే ఉన్నాయో తిరుమల అంటే ప్రైవేట్ గెస్ట్ హౌసెస్ కూడా ఏదో ఉన్నాయో వాళ్ళకి మెయింటెనెన్స్ అంతా కూడా గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి దాతలు మాత్రమే చూస్తుంటారు. ఆ దాతలు కూడా తిరుపతి నుంచి వాటర్ ట్యాంక్ లో నుంచి తిరుమలకి తెప్పించుకొని ఆ యొక్క గెస్ట్ హౌస్ లో కూడా వాడుకోవాలి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ యొక్క వర్షపాతం కూడా చాలా తక్కువగా నమోదయ్యింది. దీని ద్వారానే డ్యాముల్లో కూడా వాటర్ శాతం అయితే తగ్గింది. దానివల్ల రాబోయేటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అప్పుడు అధికంగా భక్తులు వస్తారు. దీని ద్వారా నీటి శాతం వృధా చేయకుండా వాడుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే ప్రతిరోజు కూడా తిరుమలకు సంబంధించి అయితే మాత్రం 43 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే వినియోగిస్తున్నారు. అందులో కూడా 18 గంటల నీటిలో కూడా డ్యాములో అయితే నుంచి మిగిలి వృధాగా పోతుందనేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అలాగే గోగర్భం, ఆకాశగంగా, పాపనాశనం, కుమారధార, పసుపుధార డ్యాముల్లో మొత్తం నిల్వ ఉండేటువంటి సామర్థ్యం కూడా ఇప్పటికి చాలా వరకు తగ్గిపోయింది. గత వర్షాల్లో కాలం కూడా వర్షాలు చాలా తక్కువగా పడింది. దీని ద్వారానే డ్యాముల్లో కూడా నిల్వ చేయలేకపోయామనేది కూడా టీటీడీ అయితే అభిప్రాయపడింది. దీని ద్వారానే 5,800 లక్షల గ్యాలన్ల నీళ్లు మాత్రమే ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. అవి కూడా 120 నుంచి 130 రోజుల వరకే వాడుకోవడానికి సామర్థ్యం ఉంది ఆ వాటర్. దాని తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇబ్బందికరంగా మారుతుందనేసి కూడా చెప్తున్నారు. అలాగే అక్టోబర్ 4 నుంచి 12 వరకు కూడా వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అయితే అధికంగా భక్తులు అయితే తిరుమలని విజిట్ చేస్తారు. సో ఆ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది సందీప్.